8.83, బాపట్ల 11 అంటే మీరు ఇంకా 1.02 లెస్ లో ఉన్నారు. పల్నాడు 7.4, వెరీ బ్యాడ్. ఎక్కడ మిస్టేక్ ఉందో కరెక్ట్ చేసుకోవాలి. దగ్గర లోయెస్ట్ లో ఉన్నారు. 5% తక్కువ ఉంది. 4 చిల్లర తక్కువ ఉంది. 4.5, 4% దగ్గర తక్కువ ఉన్నట్టుంది. ఈ జోన్ లో వచ్చి కృష్ణా నెంబర్ 1 పర్ క్యాపిటల్ ఇన్కమ్ లో 4,18,997. ది సెకండ్ హైయెస్ట్ ఇన్ ది స్టేట్. సెకండ్ ఎన్టీఆర్ 3,53,150 ఈ ఇయర్ వచ్చేదాన్ని బట్టి. ఇది ఈ ఇయర్ నెక్స్ట్ ఇయర్ కి ప్రొజెక్టెడ్ దిస్ ఇయర్. ఎమరేట్ నో. నెక్స్ట్ ఇయర్ కి వచ్చి కృష్ణా 4,88,310, ఎన్టీఆర్ 4,17,412, గుంటూరు 3,01,107 బిలో స్టేట్ యావరేజ్. 3,11,000 ఉంటే ఇక్కడ 3,01,000 ఉంది. బాపట్ల 2,39,000, 2,76,000. గుంటూరు యు ఆర్ అబోవ్ 3,54,268 అబోవ్ స్టేట్ యావరేజ్. బాపట్ల బిలో స్టేట్ యావరేజ్, దట్ ఈజ్ 2,76,030. పల్నాడు 2,16,504. ఈ ఫిగర్స్ అన్ని ఎందుకు చదివినిపిస్తుందంటే మీకు ఒక ఐడియా ఉండాలి, ఒక క్లారిటీ ఉండాలనే ఉద్దేశంతో నేను చదివినిపిస్తున్నాను. అదే సమయంలో ఇక్కడికి వచ్చినప్పుడు మీరు కొన్ని సమస్యలు కూడా చెప్పారు. అవి కూడా ఒకసారి చూస్తే, ఒకటి ఫస్ట్ కృష్ణా డిస్ట్రిక్ట్. కృష్ణా జిల్లాకు వచ్చినప్పుడు మచిలీపట్నం పోర్టు ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కి ఇవ్వాలని, ల్యాండ్ ఇవ్వాలని. ఆ ల్యాండ్ ఎక్కడైతే ఉందో దాన్ని వర్కౌట్ చేసుకుంటే పోర్ట్ రెడీ అవుతానే అక్కడ ఇండస్ట్రీస్ కూడా ప్రాధాన్యత ఇస్తాం. అవన్నీ వర్కౌట్ చేయాలి. కోర్టు ఇష్యూ ఉందని నాకు చెప్తే ఎట్లా? నువ్వు ఇంకా రాబోయే రోజుల్లో మీరు అందరినీ ఎక్స్పోజ్ చేస్తా. మీరు సార్ట్ అవుట్ చేయాలి, నేను కాదు. నీ పై కోర్టు ఇష్యూ ఉందంటే నువ్వు కూర్చొని సార్ట్ అవుట్ చేసి నీ సొంత పని ఉంటే కోర్టులు ఏం చేస్తా నాకు చెప్తాను. మీరు చేసుకుంటారు, మీరు కూడా మరి చేసుకోవాలి. సేవరేజ్ అండ్ డ్రైనేజ్ ప్రాబ్లం ఇన్ మచిలీపట్నం మున్సిపల్ కార్పొరేషన్. ఇది సముద్రానికి దీనికి ఎప్పుడు ఈ ప్రాబ్లం ఉంటుంది. ఏం చేయాలని వర్కౌట్ చేయండి. నారాయణ గారు వర్కౌట్ చేయండి. ఇరిగేషన్ వర్క్స్ అండ్ డ్రైనేజ్ మెయింటెనెన్స్ ఆపరేషనల్ మెయిన్ కూడా చేయాల్సిన అవసరం ఉంది. డ్రైయర్స్, ఇది ఒకసారి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వర్కౌట్ చేసి కాంట్రాక్ట్లు ఇవ్వగలుగుతామా, రైస్ మిల్లర్స్ పెట్టుకుంటారా, లేదంటే ఎట్లా చేస్తాం, మనం అవుట్ సోర్సింగ్ ఇస్తామా, దీనికి ఒక ఎక్సర్సైజ్ చేసి మనం చేయాలి. ఎప్పుడైనా ఎమర్జెన్సీ వచ్చి మళ్ళీ ఎత్తుక్కోకుండా ఎక్కడ చీటింగ్ లేకుండా చేయాల్సిన అవసరం ఉంది. అదే మరి మినరల్ ఫండ్ ఒకటి. మినరల్ ఫండ్ చాలా వరకు అందరికి ఇచ్చాం, అప్లోడ్ చేసాం. అందరూ చూడండి ఒకసారి. ఎక్స్టెన్షన్ ఆఫ్ టైం ఫర్ మచిలీపట్నం ఫిషింగ్ హార్బర్ సార్ట్ అవుట్ చేయమన్నా ఒక మీటింగ్ పెట్టుకొని చేస్తాం. తర్వాత ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ బుడమేరు, ఇది డబ్బులు పెట్టాం. ఇంకొకటి మీరు పైన కొద్దిగా ఏదైతే మీరు కూడా చేయాల్సిన అవసరం ఉంది. వర్కౌట్ చేయమని నారాయణ గారు వెళ్ళిందండి. దే ఆర్ వర్కింగ్ ఆన్ దట్. స్టామ్ వాటర్ డ్రైనేజ్ కంప్లీషన్. గుంటూరు కృష్ణా 2 ఉన్నాయి. ఇది కూడా మనం పర్మనెంట్ సొల్యూషన్ ఇవ్వాలి. చేసే 2 కంప్లీట్ చేసేయండి. అదే మరి క్రానిక్ కిడ్నీ డిసీజ్ తిరువూరు కాన్స్టిట్యున్సీ, ఇది కూడా కృష్ణబాబు వర్కౌట్ చేయాలి. అది ఇది ప్లస్ అక్కడ ఎక్కడైతే కిడ్నీ ప్రాబ్లం ఉండే 3-4 ప్లేసుల్లో R&D జరగాలి. ప్రివెంటివ్ మెషర్స్కి వెళ్ళాలి. దాన్ని కంట్రోలింగ్ చేయాల్సిన అవసరం ఉంది. మీరు వర్కౌట్ చేయండి. దీన్ని మ్యాప్ చేసుకొని వాటర్ దగ్గర నుంచి ఎవ్రీథింగ్ వీ హ్యావ్ టు వర్క్ ఇట్ అవుట్. ఇప్పుడు శశి ఇది తిరువూరు వాటర్ ఈ స్కీమ్ లో వస్తుందా? ఇప్పుడు రాదా? ఇప్పుడు ఎగ్జిస్టింగ్ స్కీమ్స్ 1, 2, 3, 4. Tiruvur, sir, is not there, sir. Tiruvur is in the new DPR, in the 62 projects. You work it out, అది కొంచెం ప్రాబ్లం ఉంది. Yes. Then
ఇంప్రూవింగ్ సర్వీస్ సెక్టర్ పొటెన్షియల్ ఇన్ ది డిస్ట్రిక్ట్, అది ఏం చేయాలో మీరు వర్కౌట్ చేయడం, టూరిజం అవన్నీ. స్కిల్ డెవలప్మెంట్ ఇప్పుడే చెప్పారు, మీకు ఐడియా ఇచ్చాను హౌ టు వర్క్ ఇట్ అవుట్ అని. ఏదైతే ఇక్కడ యూనివర్సిటీ ఉంది ఎస్ఆర్ఎం మేజర్ గా పెట్టుకొని మిగిలిన పెట్టి వర్క్ డివైడ్ చేసి కొన్ని ఇన్స్టిట్యూషన్స్ అన్ని చేయగలిగితే దట్ ఇస్ ది బెస్ట్ వే. అది కూడా ఒకసారి వర్కౌట్ చేయండి. గుంటూరుకు వచ్చినప్పుడు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ విల్ కంప్లీట్. మంగళగిరి తాడేపల్లి మున్సిపాలిటీ సివరేజ్ కూడా సిఆర్డీలో పెట్టి కంప్లీట్ చేస్తాం. కాంప్రహెన్సివ్ డ్రింకింగ్ వాటర్ స్కీమ్ ఎంటీఎంసీ ఏరియా, ఇది కూడా వాట్ ఈస్ ది ఇంటిగ్రేటెడ్ ప్రాజెక్ట్ సార్, భూగర్భ డ్రైనేజ్, భూగర్భ వాటర్ ఇంటిగ్రేటెడ్ ప్రాజెక్ట్. ఓకే, అవన్నీ మీ దగ్గర ఉండే డబ్బులు వచ్చే ఆదాయం ఇది కూడా సిఆర్డీఏ వర్కౌట్ చేస్తే ఓకే. మోడర్నైజేషన్ ఆఫ్ గుంటూరు ఛానల్ ఎక్స్పాన్షన్ చెప్పాం, ఇది వర్కౌట్ అవుతుంది. దెన్ ఇండస్ట్రియల్ పార్క్స్ చిన్న కాకాని అవన్నీ ఇచ్చేస్తే ఏం చేయాలని వర్కౌట్ చేస్తాం. మల్లయ్యపాలెం న్యూలీ కన్స్ట్రక్టెడ్ మెటర్నిటీ వార్డ్ జీజీహెచ్, ఒకసారి ఇది 30 crores కావాలంటున్నారు. ఏంటి ఒకసారి ఎగ్జామిన్ చేసి మీరు వర్కౌట్ చేయండి. దెన్ విల్ గో టు బాపట్ల ఇరిగేషన్ ఛానల్స్ అన్ని మోడర్నైజ్ చేయడం అన్ని ఎంతవరకు జీవితం చేస్తూ ఉంటాం. కృష్ణా రివర్ బ్యాంక్, ఇది ఒకసారి డిజాస్టర్ మేనేజ్మెంట్ వర్కౌట్ చేయాలి, ఇది ఇంపార్టెంట్. ఇది మెడికల్ కాలేజ్ ప్రపోజల్స్ పెట్టండి. ప్రైవేట్ సెక్టర్ లో ఏ జిల్లాలో అయితే మెడికల్ కాలేజీలు లేవో ఆ జిల్లాలో మెడికల్ కాలేజ్ పెడదాం, ఏదో ప్రైవేట్ సెక్టర్ ఆర్ మనం అనుకున్న ప్రకారం చేద్దాం. డయాలసిస్ ట్రామా సెంటర్ కావాలని, ఇది వాట్ ఇస్ ది ఇంపాక్ట్, వాట్ ఇస్ ది నెసెసిటీ చూసుకొని నెసెసిటీ పెట్టేసేయండి. కుండేరు డ్రైన్ వర్క్స్ ఇవన్నీ చేయమన్నాం. గ్రీన్ ఫీల్డ్ పోర్ట్, దాన్ని మోటుపల్లి వర్కౌట్ చేద్దాం. అక్వా పార్క్ ఇన్ దిండి విలేజ్ లో అక్వా పార్క్ ఏంటి? ఎస్ సార్, ఇది మనకు ఏదైతే ఇప్పుడు న్యూ స్పీసీస్ ని అక్కడ చేసేదానికి సార్, అంటే ఇప్పుడు మీరు ఒకసారి తీసుకోండి. ఇవన్నీ ఎంతవరకు ఇవన్నీ కావాలి, సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేది మనం ఇచ్చేది ఏం చేయాలని వర్కౌట్ చేయండి. విల్ ప్రాసెస్ ఇట్. రాజశేఖర్ వర్కౌట్ చేసుకోండి. ముఖ్యంగా సీవీడ్ సార్, సీవీడ్ ఓకే, ఏమన్నా వర్కౌట్ చేద్దాం. నేను దాని మీద కొంచెం నోట్ చేసుకుని మళ్ళీ డిస్కస్ చేద్దాం. ఫిషింగ్ హార్బర్ కూడా దాన్ని మీరు చెప్పింది వర్కౌట్ చేస్తాం. బీచెస్ అవన్నీ చెప్పాం, మనం కూడా మీటింగ్ అయింది. రూమ్స్ అన్ని జైన్ ఇక్కడ రూమ్స్ అన్ని పెట్టమన్నాం. మీకు ఐడియాస్ అన్ని కూడా ఇచ్చాం టూరిజం డిపార్ట్మెంట్ కి. టెంట్ రూమ్స్ కూడా ఇమీడియట్ గా స్టార్ట్ చేయమన్నాం. డిమాండ్ డ్రివన్, ఎక్కడికక్కడ డిమాండ్ పెరిగే కొందికి టెంట్ హౌస్ స్టార్ట్ చేస్తాం. పర్మనెంట్ దీనికి వెళ్తాం. 2 crores కదా, 2 crores ఆయనకి అన్ని చెప్పాం, అన్ని ప్రొవైడ్ చేస్తారు. టూరిజం ఒక పక్క, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒక పక్క, అవుట్ సోర్సింగ్, అవన్నీ కూడా ఏమేం చేయాలి ఏజెన్సీస్ ఐడెంటిఫై చేయమన్నాం. ఈ విల్ వర్క్ ఇట్ అవుట్. చాలా క్లియర్ గా డబ్బులు ఇవ్వడం కాదు, ఏ పని కావాలన్నా పని చేస్తూ ఉంటారు. దానికి ఎంత డబ్బులు కావాలో ప్రొవైడ్ చేస్తారు. దెన్ పల్నాడు గోదావరి, ఇది పోలవరం టు బెరకచర్ల వర్క్ ఎట్లా డిస్కస్ చేస్తున్నాం. వర్క్ పొడిసెల అది స్టార్ట్ చేస్తాం, శాంక్షన్ చేసాం, దాన్ని స్టార్ట్ చేయమన్నాం. గవర్నమెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంతమంటే నేను చెప్పాను, స్టాఫ్ అవన్నీ. బుద్ధా స్టాచ్యూ, ఇది ఎక్కడిది? బుద్ధవనం ఇదే కదా, అమరావతి కదా, అమరావతి. ఇది కూడా టూరిజం ప్రాజెక్ట్ కింద మీరు ఒకసారి వర్కౌట్ చేయండి. దాన్ని సెపరేట్ సర్క్యూట్ కింద యూ వర్క్ ఇట్ అవుట్, దట్ ఇస్ ది బెస్ట్ వే. ఇది నాగార్జున కొండ, ఈ రెండు వర్కౌట్ చేయండి. దెన్ టార్ప్లైన్ స్ట్రీట్స్ వద్దనుకున్నాం. న్యూ శాంక్షన్స్ ఆఫ్ అన్నాకంట్ టు ఆల్ మున్సిపాలిటీస్, నగర పంచాయతీస్ అవన్నీ ఏదైనా ఉంటే మీరు లిస్ట్ ఇవ్వండి, వర్కౌట్ చేస్తాం. అదే మరి కూచిపూడి, మీరు ఒక పని కూచిపూడిది, దట్ ఇది మన వారసత్వం, అది ఇమ్మీడియట్ గా మీరు
విజిట్ చేసి వాట్ ఈస్ ది ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈజ్ అవైలబుల్, వాట్ ఈస్ ది ఇన్ఫ్రాస్ట్రక్చర్ వీ హ్యావ్ టు ప్రొవైడ్, రెండు వర్కౌట్ చేసి మీరు దాన్ని అన్ని స్కూల్స్ లో కాలేజీల్లో కూడా మనం ఇది చేసే పరిస్థితి రావాలి. ఇప్పుడు విశాఖపట్నంలో యు ఆర్ హ్యావింగ్ మంచి ఆడిటోరియం ఉందా కల్చరల్ ప్రోగ్రామ్స్ కంటిన్యూ చేయడానికి ఏదన్నా? సార్ మనకి విఎంఆర్డిఏ నుంచి ఉన్నాయి సార్, బట్ కెపాసిటీ తక్కువ సార్. మన ఇట్ ఇస్ గురజాల కళాక్షేత్రం ఉంది సార్, దట్ కెపాసిటీ ఇస్ ఓన్లీ 1500 సార్. చిల్డ్రన్స్ అరీనా ద కెపాసిటీ ఇస్ ఓన్లీ 500 సార్, మాక్సిమం కెపాసిటీ. సో వీ నీడ్ గుడ్ కన్వెన్షన్ సెంటర్ సార్. We are proposing, sir, through Habitat Center, sir, through VMRDA, under PPP, we are proposing to take up, sir. No, PPP అవి ప్రమోట్ చేద్దాం, కానీ ఒక కల్చరల్ సెంటర్ మంది పెట్టుకొని కంటిన్యూగా కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా పెట్టే పరిస్థితి రావాలి. అలాంటి కల్చరల్ సెంటర్ విశాఖపట్నం, Sir. అమరావతి ఉంది, అంబేద్కర్ ఇది వచ్చింది, అక్కడే పెడుతున్నాం. అది కల్చరల్ డిపార్ట్మెంట్ కి ఇమ్మన్నాం. వీఆర్ వర్కింగ్ ఆన్ దట్. తిరుపతి ఈ డోంట్ హ్యావ్ స్మార్ట్ సిటీది కచ్చపి ఆడిటోరియం అని ఉంది సార్, కెపాసిటీ వచ్చేసి 500 సార్. 500 లాభం లేదు, 2000 ప్లస్ ఉండాలా. 2000 అయితే ఇంకా యూనివర్సిటీస్ దే ఉన్నాయి సార్, మహిళా యూనివర్సిటీ, కానీ అది అవి అక్కడికి పోలేము. సిటీలో వాళ్ళ కల్చరల్ ప్రోగ్రామ్స్ మనం వేసి ఎవ్రీ టైం డిస్టర్బ్ చేయడం కరెక్ట్ గా పబ్లిక్. యూ క్రియేట్ వన్ కన్వెన్షన్ సెంటర్, ఇది కల్చరల్ సెంటర్ Yes, sir. విల్ గో ఆన్. విశాఖపట్నంలో కల్చరల్ సెంటర్ గురించి యూనియన్ మినిస్టర్ గారికి రిక్వెస్ట్ పెట్టాను సార్, చేద్దాం, తప్పనిసరిగా చేస్తాం. మీరు వర్కౌట్ చేయండి. చేస్తాం. విజయవాడలో ఉంది అంబేద్కర్ పేరుతో, అవును. విశాఖపట్నం అవసరమైతే సుశీల్ పేరుతో పెట్టి, తిరుపతి ఘంటసాల ఆర్ బాలసుబ్రహ్మణ్యం పెట్టాలి. One small submission. బాలసుబ్రహ్మణ్యం పేరు కూడా పెట్టాలి. One small submission, sir. Yeah. Sir, if it can be made as a trade fair complex, sir, it can be used for multi-purpose, sir, because నా ఉద్దేశం కల్చరల్ సెంటర్ ఒకటి పెట్టి కడవన్నీ కన్వెన్షన్ సెంటర్ చాలా వస్తాయి. sir. ఒక కల్చరల్ సెంటర్ ఉంటే మీటింగ్లు, కల్చరల్ సెంటర్ ప్రోగ్రామ్స్ కంటిన్యూగా కండక్ట్ చేస్తే ఈజీగా ఉంటుంది. మల్టిపుల్ పెడితే ఎవరు మళ్ళా డైవర్ట్ చేస్తాం. కల్చర్ ఐ వాంట్ టు ప్రమోట్. Noted, sir. ఈ కూచిపూడి గానీ ఇవన్నీ గానీ మన కల్చర్ ని కంటిన్యూగా ప్రమోట్ చేయాలి. మ్యూజికల్ ఫెస్టివల్స్ ఇవన్నీ పెడతానే ఉండాలి. ఈ వర్క్ ఇట్ అవుట్ లెట్ సీ. ఓకే, దెన్ ఈ అబ్జర్వేషన్స్ మీరు చూశారు. ఫైనల్ నేను సమ్మింగ్ అప్ చేస్తాను. ఈ జోన్ లో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఇవన్నీ కూడా ప్రాపర్ గా చేసుకొని మళ్ళా నేను సమ్మింగ్ అప్ చేసిన నా అబ్జర్వేషన్ చెప్తాను. నేను ఫైనల్ చేద్దాం. మనోహర్ గారు. Thank you for the opportunity, sir. To all the district collectors, e-KYC of the ration cards has to be completed by March 31st. There are about 4 or 5 districts which are still around 87%. Request all of you to please act on the data that is being shared by department. ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో దీపం 2 పథకం కూడా చాలా అద్భుతంగా మనం ప్రజలకు తీసుకెళ్ళగలం. ఇప్పటి వరకు 98,25,483 గ్యాస్ బుకింగ్స్ చేయగలిగాం. ఇందులో కేవలం అంటే ఇప్పటివరకు మనం ఖర్చు పెట్టింది 756,52,00,000. ఓన్లీ 14,047 cases have failed payment. So that data also is being shared with all the district collectors. Request you to please pay attention on that. The next phase of Deepam 2 begins on April 1st. So I request you all to please try and expedite the remaining bookings that are possible before 31st of March. So it will enable us to reach a higher target. So thank you for all your support. Thank you, sir. Thank you. Meena, you want to say something? Sir, as I requested you during the break, only 1 point or 2 points I would like to mention here, sir. I'll take only 2 minutes. One is regarding our Navodayam 2 program, sir. All the district collectors have already been briefed previously and sent in writing also that in this year, by August end, we have to declare our state as ID liquor free state. So for that, timelines have been given for the different districts. 7 districts have to declare those their districts in the month of April. Again, 6 districts in the month of May, and remaining district in July and August. So please keep in mind these targets and complete the whole process without any problem. You should declare your district as ID liquor free only after sufficient satisfaction, and do it openly along with your SP so that a clear message goes to everybody. Second thing, it is, sir, regarding the sand issue, sir. Just 1 minute, sir. From June onwards,
till October 15, there will not be any river sand mining allowed by the Environment and Forest Department. So it is very necessary in the next 2 months, we should have a stock of at least 60 to 70 lakh tons available in the state. Otherwise, we will have to face the same problem which we faced previously in the last years. These are the only 2 points. ప్లీజ్ నోట్ డౌన్ దీస్ 2 points. ఎక్కడ కూడా ప్రాబ్లం లేకుండా చేయడం మీ రెస్పాన్సిబిలిటీ. ఇక్కడ రెండో రాసుకొని మీరు ఇది చేయడం ఒకటి. బ్రాడ్ గా నేను ఓన్లీ 1 పారామీటర్ మీకు చెప్తున్నా. ఇప్పుడు జోన్ వారీగా చెప్పాను. ఓవరాల్ గా చూస్తే ఈ 9 నెలలు డిస్ట్రిక్ట్ వైజ్ గ్రోత్ రేట్ ఈ ఒక్క పారామీటర్ చెప్తున్నా. వేరియస్ పారామీటర్స్ ఉన్నాయి. పబ్లిక్ పర్సెప్షన్ అవన్నీ ఓవరాల్ గా చేసినప్పుడు మళ్ళీ నేను ఇండికేట్ చేస్తాను. ఆల్ ఆఫ్ అస్ హ్యాస్ టు టేక్ దిస్ రెస్పాన్సిబిలిటీ, బీ క్లియర్. మనం ఎందుకంటే దీన్ని ఒక సవాల్గా తీసుకుంటే తప్ప ప్రజల్లో కూడా వెళ్ళాలి, మనం జెన్యూన్ గా పనిచేస్తున్నాం అని. ఇప్పుడు ఇక్కడ చూసినప్పుడు ఫస్ట్ డిస్ట్రిక్ట్ అల్లూరు సీతారామరాజు, కొన్ని కారణాలు కూడా ఉన్నాయి. లో బేస్, హై రిటర్న్స్ వస్తుంది. బేస్ ఎక్కువ ఉన్నప్పుడు కొంచెం డిమినిషింగ్ స్టాటస్ కో వస్తూ ఉంటుంది. ఓవరాల్ గా దీన్ని కంపీట్ చేస్తూ ఉంటే తప్ప సస్టైనబిలిటీ రాదు. అది చూసినప్పుడు ఫస్ట్ వచ్చి 21.19% అల్లూరు సీతారామరాజు డిస్ట్రిక్ట్ వచ్చింది. దానికి కారణం నేచురల్ ఫార్మింగ్ కానీ అక్కడ రిసోర్సెస్ కానీ కొద్దిగా ఎఫర్ట్ పెట్టడంగా చేశారు. కంగ్రాచులేషన్స్, ఐ విష్ ఆల్ ది బెస్ట్ అల్లూరు సీతారామరాజు జిల్లా. నెంబర్ 2 పార్వతీపురం మన్యం 16.90%. ఇది సెకండ్ ప్లేస్ వచ్చింది. అది కూడా వెరీ గుడ్. బోత్ ట్రైబల్ డిస్ట్రిక్ట్స్ హ్యావ్ పర్ఫార్మ్డ్ వెరీ వెల్. దీనివల్ల కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఎప్పుడైతే వెల్త్ క్రియేట్ అవుతుందో పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరుగుతుంది, బెటర్ లివింగ్ స్టాండర్డ్స్ వస్తాయి. నెంబర్ 3 ఇది పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా 14.45%. ఇది ప్లెయిన్ డిస్ట్రిక్ట్. ఇది బాగా చేశారు, కంగ్రాచులేషన్స్ ఫస్ట్ 3. నెంబర్ 4 వచ్చినప్పుడు ఈస్ట్ గోదావరి 14.17%. కంగ్రాచులేషన్స్, వెల్ డన్. దెన్ నెంబర్ 5 సత్యసాయి డిస్ట్రిక్ట్ 13.57% వచ్చింది. సత్యసాయి డిస్ట్రిక్ట్, వారికి కూడా కంగ్రాచులేషన్స్. దెన్ 6 వచ్చే కొందికి విజయనగరం 13.27. విజయనగరం 13.276. 7th వచ్చి ఇద్దరు వచ్చారు 13.22, 13.22. చిత్తూరు, అన్నమయ్య 2 కూడా 13.22 వచ్చింది. వాళ్ళిద్దరికి కంగ్రాచులేషన్, 7th ప్లేస్. 8th వచ్చి ఏలూరు 13.19. 9th వచ్చి కాకినాడ 12.86. 10th శ్రీకాకుళం 12.76. 11th నంద్యాల్ 12.64. 12 వచ్చి వెస్ట్ గోదావరి 12.21. 13 తిరుపతి 12.08. 14 మా వాళ్ళు ఇవన్నీ ఆర్డర్లో పెట్టలేదు, నేను రాసుకొని కింద పైన ఉన్నాయి. 14 అనంతపురం. ఇక్కడ వరకు అబవ్ యావరేజ్, స్టేట్ యావరేజ్
ఇవన్నీ బిలో అవరేజ్. ఇక్కడి నుంచి వచ్చే కొద్దిగా అనంతపురం 12.01, 15, అంబేద్కర్ కోనసీమ 12, 16 వైఎస్ఆర్ డిస్ట్రిక్ట్ 11.79, 17 కృష్ణా 11.58, 18 కర్నూలు 11.52, 19 గుంటూరు 11.21, 20 బాపట్ల 11, 21 అనకాపల్లి 11.50, 22 ప్రకాశం 11.46, 23 ఎన్టీఆర్ 11.09, 24 విశాఖపట్నం 9.73, 25 పల్నాడు 7.54. మీకు ఒకసారి ఈ డీటెయిల్స్ అన్ని ఎందుకు ఇచ్చారంటే హయ్యర్ ఉన్న జిల్లాల్లో కొద్దిగా డిఫికల్టీ ఉంటుంది. బట్ ఆ లెవెల్లో గ్రో కావాలంటే ఆ సస్టైనబిలిటీ కింద క్రియేటివిటీ ఉంటే తప్ప, ఎక్స్ట్రా ఎఫర్ట్స్ పెడితే తప్ప సాధ్యం కావు. అందుకని ఆ ఫిగర్స్ అన్ని మీకు ఇచ్చాను. కాంపిటేటివ్ వరల్డ్ లో అందరం కంపీట్ చేయాల్సిందే, బీ క్లియర్. మన వల్ల ప్రజలకు నష్టం రాకూడదు, అందుకని చదివిపించాను. ఇది కలెక్టర్స్కే కాదు, ఆ జిల్లాలో ఉండే ప్లానింగ్ బోర్డు చైర్మన్స్ మీకు కూడా వర్తిస్తాయి. అదే వారిగా డిపార్ట్మెంట్ కూడా వర్తిస్తాయి. అందరం కూడా కంపేర్ చేసుకోవాలి. ఈ కాంపిటీషన్ అనేది నిరంతరం అందరం కూడా కంపీట్ చేయాల్సిన అవసరం ఉంది. అది చెప్పడం కోసమే నేను ప్రయత్నం చేస్తున్నాను. ఇక్కడికి వచ్చినప్పుడు చాలా స్పష్టంగా మనం ఒక టార్గెట్ పెట్టుకున్నాం. ఈ విషయంలో మీకు అందరికీ క్లారిటీ ఉండాల్సిన అవసరం ఉంది. ఈరోజు మనం చూస్తే మన టార్గెట్స్ కూడా జిఎస్టిపి గ్రోత్ రేట్ నేను నిన్న కూడా చెప్పాను మీకు, 7.5% గాని గ్రో అయితే 47కు 10,384 ఇది పర్ క్యాపిటల్ వచ్చి 13,18,795 రూపాయలు వస్తుంది. 7.5% తో గ్రో అయితే ఇప్పుండే దీంతో. అదే 10% అయితే 21,86,000 వస్తుంది. 12.58 అయితే 35,85,000 వస్తుంది. 15% అయితే 58,15,000 వస్తుంది. 13 లక్షలు 7.5, 15% 58,14,000, 4.5 times. That is where we need extra effort. పాజిబిలిటీ ఉందా అంటే పాజిబిలిటీ ఉంది. బట్ ఎఫర్ట్ అనేది కంటిన్యూస్ గా R&D కింద చేస్తూనే ఉండాలి, అప్పుడే సాధ్యం అవుతుంది. మనం ఇంత ఎఫర్ట్ పెట్టలేదు. 14-19 13.5% CAGR గ్రో అయ్యాం. ఫస్ట్ ఇయర్ ఓన్లీ 9% గ్రో అయ్యాం. 9.3 అట్లా లెస్ దెన్ 10%. ఆఫ్టర్వర్డ్స్ డబుల్ డిజిట్ గ్రో అయ్యాం. 13.5% గ్రోత్ వచ్చింది. ఇప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు మీ అందరికీ 24, 25 మనం చూస్తే పర్ క్యాపిటల్ ఇన్కమ్ 2,98,058, అంతే కదా? అదేనా? కరెక్ట్. 15,93,000 కోట్లు, 15,93,000 కోట్లు జిఎస్టిపి. ఇది నెక్స్ట్ ఇయర్ మన టార్గెట్ 18,65,000 కోట్లు జిఎస్టిపి, 3,47,871 రూపాయలు పర్ క్యాపిటల్. 26, 27 21,67,000, 4,03,178 పర్ క్యాపిటల్. 27, 28 25,19,000
జిఎస్టిపి 4,67,000 పర్ క్యాపిటా. 28, 29, 29,29,000 జిఎస్టిపి పర్ క్యాపిటా 5,43,000. నౌ రాబోయే 4 years లో 2,98,000 నుంచి 5,43,000 పెరగాలి. మీ టార్గెట్స్ అన్ని మీకున్నాయి. ఆ టార్గెట్స్ ప్రకారం దయచేసి అందరూ కూడా సీరియస్ గా తీసుకొని ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. లాస్ట్ టైంకి ఈసారికి వర్క్ షాప్ లో మీరు చూస్తే కొన్ని చేంజెస్ తీసుకొచ్చాం. లాస్ట్ టైం ఎక్కువ ఉపన్యాసాలు సెక్రటరీస్లు ఇచ్చారు. వాళ్ళు ఎందుకంటే మార్కెట్ చేయాలి, మిమ్మల్ని ఇంప్రెస్ చేయాలి, ప్రోగ్రామ్ చెప్పాలని. ఈసారి సెక్రటరీస్ మీ దగ్గర పంపించాం, జోనల్ ఇన్ఛార్జెస్ మీ దగ్గర పంపించాం, మీతో ప్రిపేర్ కమ్మన్నాం. ప్లానింగ్ బోర్డ్ ఎవరైతే చైర్మన్ ఉన్నారో వారు గాని, ఎమ్మెల్యేస్ గాని, ఎంపీస్ గాని అందరూ కూర్చొని మేము ఒక రఫ్ డ్రాఫ్ట్ తయారు చేసి మీకు పంపించాం. మీరు దాని మీద తరో ఎక్సర్సైజ్ చేసి మిమ్మల్ని రమ్మన్నాను ఇక్కడికి. అందులో కూడా 1 year జిఎస్టిపి కూడా ఎట్లొచ్చిందో కూడా చెప్పాం. ఈసారి మిమ్మల్ని జిల్లా వారీగా మిమ్మల్ని ప్రజెంటేషన్ చేయమన్నాం. మీ సమస్యలు ఏమున్నాయో ఓన్లీ 5-6 slides లో ప్రజెంటేషన్ చేయమన్నాం. మీరు ఆ ప్రజెంటేషన్ చేశారు. అయితే ఇక్కడ నేను నిన్న ఈరోజు అబ్జర్వ్ చేసింది, ఈ పక్క కూర్చున్న మంత్రులు గాని, చీఫ్ సెక్రటరీ గారు గాని, సెక్రటరీస్ గాని, కలెక్టర్స్ గాని అందరం గుర్తుపెట్టుకోవాల్సింది, మనం సమస్యలు పరిష్కారం చేయడానికి ఇక్కడ ఉన్నాం. అంతేగాని మేము అడిగినప్పుడు మీరు సమస్యలు చెప్పడానికి కాదు. కలెక్టర్స్ హ్యాస్ టు ఫైండ్ ఎ వే. మీ ప్లానింగ్ బోర్డు చైర్మన్ ఉన్నాడు, మీరున్నారు, మీ సెక్రటరీస్ ఉన్నారు. మీరు చెప్పిన వెంటనే మీ సెక్రటరీస్ కూడా మీరు కూడా గొంతెమ్మ కోరికలు కాకుండా వర్కబుల్ సొల్యూషన్ బీ క్లియర్, దాన్ని మీరు వర్కౌట్ చేసుకొని ఎక్కడికక్కడ ఆ సమస్య పరిష్కారం చేసుకుంటూ మీరు ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో మీరు కూడా ఎగ్జిక్యూషన్ కూడా పర్ఫెక్ట్ గా చేయాల్సిన బాధ్యత మీ మీద ఉంది. ఇక్కడుండే ప్లానింగ్ బోర్డు చైర్మన్స్ అందరినీ కోరుతాను, మీ జిల్లాలో సమస్య వస్తే మీరు కూర్చొని పరిష్కారం చేసి, కాకపోతే మీ కొలీగ్ మినిస్టర్స్ తో కూర్చొని, సెక్రటరీకి కూడా ఏదైనా ప్రాబ్లం ఉంటే మీరు కూర్చోవడం, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కూర్చోవడం, మీ వల్ల కాకపోతే సీఎంఓని మా దగ్గర కూడా రావడం. ఫైనల్ గా ఐ వాంట్ టు హ్యావ్ ఎ సొల్యూషన్, నాట్ ఎక్స్క్యూజెస్. అది ప్రతి ఒక్కరు కూడా వర్కౌట్ చేయాల్సిన అవసరం ఉంది. ఆల్ ఆఫ్ ఎ సడన్ మన దగ్గర రిసోర్సెస్ ఉండవు. మీతో మాట్లాడుతున్నాం, ఢిల్లీతో మాట్లాడుతున్నాం. ఒక 4-5 సార్లు మాట్లాడితే కొద్దిగా డబ్బులు వస్తే రిలీజ్ చేస్తున్నాం. ఎందుకంటే నేను ఎన్నోసార్లు చెప్పాను మీకు అందరికీ, నేను ఇప్పుడు కూడా చెప్తున్నా, ఎవ్రీథింగ్ ట్రాన్స్పరెంట్. మొత్తం డెస్ట్రాయ్ అయినటువంటి, డీఫంక్ట్ అయినటువంటి ఆర్థిక వ్యవస్థ నుంచి మనం వెతుక్కుంటూ వస్తున్నాం. మొన్న ఇచ్చిన పొలిటికల్ మ్యాండేట్ వల్ల ఒక ఆక్సిజన్ మారిగా పనిచేసింది. కేంద్రం కూడా సహకరిస్తున్నారు. అయితే వాళ్ళకు కూడా మన సమస్య బియాండ్ కేంద్రానికి కూడా లిమిటేషన్స్ ఉంటాయి. అలాంటి సమస్య క్రియేట్ అయ్యే పరిస్థితి వచ్చింది. దీనికోసమే ఎన్నోసార్లు, ఎప్పుడు పోయినా కూడా నా లైఫ్ లో ఎప్పుడు 4 సార్లు నేను సీఎం అయ్యాను. ఇన్నిసార్లు ఫైనాన్స్ మినిస్టర్ని కలవలా, అన్నిసార్లు కలిశాను. దేనికోసం అంటే రాష్ట్ర ప్రయోజనాల కోసం. నేను ఎన్నోసార్లు చెప్పాను మీకు, ఒకటి డెవలప్మెంట్ చేయకపోతే ఆటోమేటిక్ గా ఇన్కమ్ రాదు. రెండోది, డెవలప్మెంట్ చేయాలి అనుకున్నప్పుడు డెవలప్మెంట్ చేస్తూనే వెల్ఫేర్, ప్రామిస్ చేసిన వెల్ఫేర్ గాని చేయకపోతే ప్రజల్లో డిసప్పాయింట్మెంట్ స్టార్ట్ అవుతుంది. ఐ హావ్ టు బ్యాలెన్స్ ఇట్. డెవలప్మెంట్, వెల్ఫేర్ ఇవ్వాలి, డెవలప్మెంట్ చేయాలి. కొంత బారోయింగ్స్ చేసి మళ్లీ నేను సూపర్ 6 ఇస్తున్నామంటే వీఆర్ బారోయింగ్ సమ్ మనీ, అది కూడా మీట్ చేస్తున్నాం. ఇవన్నీ చేసినప్పుడు సస్టైనబిలిటీ రావాలంటే మీలో కూడా నేను ఎన్నోసార్లు చెప్పాను, 9,77,000 కోట్ల రూపాయలు డెట్ ఉంది. డెట్ సర్వీసింగ్ చేయాలి. ఒకసారి డెట్ సర్వీసింగ్ చేయకపోతే నేరుగా తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రానికి రెండుకి ఇబ్బంది వచ్చినప్పుడు ఒక విషయంలో మన వాళ్ళు పే చేయలేకపోయారు, వాళ్ళు కూడా పే చేయలేకపోయారు. దానిపైన వాళ్ళు సెబీ పంపించి ఇమ్మీడియట్ గా ఇది డిఫంక్ట్ అయ్యారు కాబట్టి మీరు యాక్షన్ తీసుకోమని సెబీ పంపిస్తే ఆల్ బ్యాంక్స్ అందరికీ పంపించేస్తారు. అక్కడి నుంచి గవర్నమెంట్ యొక్క క్రెడిబిలిటీ పోతే
అక్కడి నుంచి బారోయింగ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పెరిగిపోతుంది, డబ్బులు ఇచ్చేవాడు ఇవ్వడు. ఒక పక్క క్రెడిబిలిటీ కాపాడుకోవాలి, ఇన్ టైంలో డెట్ పే చేయాలి. ఇప్పుడు మళ్ళీ పాత డెట్ అంతా కూడా స్వాపింగ్ పోతున్నాం, ఎందుకంటే రీఫైనాన్సింగ్ వెళ్తున్నాం. దానివల్ల ఒక 2,000 కోట్లు 3,000 కోట్లు సేవ్ అవుతుందంటే దానికి కూడా వెళ్ళి ఎన్ని మార్గాలు ఉన్నాయో అన్ని మార్గాలు ఆలోచిస్తున్నాం. మీలో నాకంటే కూడా ఇంకా ఆలోచనలు ఎక్కడన్నా ఉంటే సజెస్ట్ చేయండి. వీ వాంట్ టు గో ఆల్ అవుట్ టు ప్రొటెక్ట్ ది స్టేట్, టు రీబిల్డ్ ది స్టేట్. ఇక్కడ ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సింది కొంచెం ఎక్స్ట్రా మైల్ నడవాలి. నేను అందరికీ ఒకటే చెప్పాను, మనందరం కూడా గుర్తుపెట్టుకొని హార్డ్ వర్క్ చేయడం కాదు, ఇన్నోవేటివ్ గా ఉండే టైమే సద్వినియోగం చేసుకో. అందరూ పనిచేస్తే ఎకో సిస్టమ్ పర్ఫెక్ట్ గా డెవలప్ అవుతుంది. కానీ కొంతమంది పని చేయకుండా కొంతమంది పనిచేస్తే ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి. అందుకే నేను చాలా విధాలుగా పోయాను. కానీ ఈసారి మాత్రం నేను ఒక్కడనే పరిగెత్తేవాడిని. అది కూడా చెప్తాను, డోంట్ మిస్టేక్ మీ. ఈ పక్క ఉండేవాళ్ళకి కానీ ఆ పక్క ఉండేవాళ్ళకి కానీ నేను పరిగెత్తు పని చేస్తా ఉండేవాడిని, మీరు కొంతమంది పని చేసేవాళ్ళు వెళ్ళిపోయేవాళ్ళు. ఈసారి అట్ట కాకుండా నేను పరిగెత్తడం కాకుండా నాతో కూడా మిమ్మల్ని కూడా తీసుకెళ్లాలనుకుంటున్నా, మిమ్మల్ని కూడా పరిగెత్తించాలనుకుంటున్నా. బీ క్లియర్. ఐ వాంట్ టు మేక్ ఇట్ వెరీ క్లియర్ ఫర్ ఆల్ ఆఫ్ యూ. అప్పుడే రిజల్ట్స్ వస్తాయి, అప్పుడే సస్టైనబిలిటీ వస్తుంది, అప్పుడే మీలో సమర్థత పెరుగుతుంది. అందుకే నేను ఒక పక్క ప్రోగ్రామ్స్ చేస్తూనే, వెల్ఫేర్ చేస్తూనే, ఇంకొక పక్క డెవలప్మెంట్ చేస్తూనే, కొన్నిసార్లు అయితే జిఎస్టిపి అంటే తెలియదు చాలా మంది సెక్రటరీస్ కూడా. ఒకప్పుడు మొన్న కూడా మర్చిపోయారు, మళ్ళా రిమైండ్ చేశాను నేను. దానికి ఎట్ట క్యాలిక్యులేట్ చేస్తారో మీకు ఇచ్చాను. మళ్ళా జిఎస్టిపి ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తారో ఇవన్నీ కూడా మీకు ఇచ్చాం. మీరు చూస్తే 5 సంవత్సరాలు రోడ్డు వ్యవస్థ అయితే అధ్వానం అయిపోతే కొద్దిగా ఇది చేసుకుంటూనే అరౌండ్ 20,000 కిలోమీటర్స్ వీఆర్ ఏబుల్ టు రివైవ్. మిగిలిన దానికి కూడా ఇంకొక 1,000 కోట్లు అవుతుందంటే అది కూడా ఇస్తానని చెప్పాను. ఇమీడియట్ గా కూడా స్టార్ట్ చేస్తున్నాం. R&B రోడ్స్ 100% పార్ట్ హోల్ ఫ్రీ రోడ్స్ వస్తాయి. అది కూడా ఈ సమ్మర్ లోనే విల్ కంప్లీట్ దట్ వర్క్స్. కాబట్టి మీరు ఇక్కడికి వచ్చినప్పుడు అందుకే నేను పీపుల్స్ పబ్లిక్ పాజిటివ్ పర్సెప్షన్ కూడా తీసుకుంటున్నాం. ఇంతవరకు టెక్నాలజీని ఇంత విరివిగా అందరం ఉపయోగించుకోలేకపోయా, మనం అవి కూడా ఉపయోగిస్తున్నాం. దీనివల్ల మీ హ్యాండ్స్ ని స్ట్రెంగ్తన్ అవుతుంది. ఆఫీసర్స్ గాని, మినిస్టర్స్ గాని, కలెక్టర్స్ గాని ఇది బయట ఇవ్వడానికి కాదు, కానీ అందరం పనిచేయడానికి. ప్రజలు మనల్ని మెచ్చుకునే విధంగా సమస్యల పరిష్కారం చేసి ముందుకు పోవాలనే ఉద్దేశంతో ఇవన్నీ చేస్తున్నాం. నేను అందుకే మీ అందరికీ చెప్తున్నా, ఒక పక్క జిఎస్టిపి, ఒక పక్క వెల్ఫేర్, ఒక పక్క సర్వీసెస్ అన్ని మెజర్ చేసుకుంటాం. ఏ ఫంక్షనరీ అయితే సరిగా పనిచేయలేదో ఆ ఫంక్షనరీ మీద ఫోకస్ పెట్టి స్కిల్ లేకపోతే స్కిల్ బిల్డప్ చేస్తాం. ఆయన అప్రమత్తంగా లేకపోతే అప్రమత్తంగా ఉండడే చేస్తాం. అల్టిమేట్ గా బెటర్ సర్వీస్ డెలివరీ ఈజ్ అవర్ మోటివ్. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిందిగా మిమ్మల్ని కోరుకుంటున్నా. అదే మరిగా ఈరోజు గవర్నమెంట్ లో P4 కూడా రేపు 30th చేస్తున్నాం. దాంట్లో మనకు క్లారిటీ ఇచ్చాం. ఇది ఒక మనకు ప్రోగ్రామ్, మేజర్ ప్రోగ్రామ్ కింద ఇప్పుడు నేను అందుకే చెప్పాను, డైరీ చేసి ఐ అప్రిషియేటెడ్. ప్రతి ఒక్కరి ఆదాయం పెరగాలి. ఈరోజు మనకు అన్ని వర్టికల్స్ లో చూస్తే లైవ్ స్టాక్ ఇది మెయిన్ వర్టికల్ గా తయారైంది. ఎక్కువ మందికి జీవనోపాధి, మెరుగైన జీవన ప్రమాణాలు కల్పించే విధంగా డైరీ పనిచేసే పరిస్థితి వచ్చింది. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. జీరో పావర్టీ ఈజ్ అవర్ గోల్. మీరు కూడా ఎక్కడికక్కడ జీరో పావర్టీని అడాప్ట్ చేసుకునే విధంగా ఎవరైతే హై నెట్వర్త్ ఇండివిజువల్స్ ఉంటారో వాళ్ళందరినీ మోటివేట్ చేసి వాలంటరీగా ముందుకు వచ్చి పనిచేసే పరిస్థితి తీసుకురావాలి. మేము కూడా వాళ్ళందరినీ కోఆర్డినేట్ చేస్తాం. ఆ కాన్సెప్ట్ అర్థం చేసుకుని ముందుకు పోవడం ఇది నిరంతరం చేయాల్సిన అవసరం ఉంది. సంపద మనం 55 లక్షలు ఆదాయం వస్తుంది, తలసరి ఆదాయం వస్తుంది చెప్తే 23 ఏళ్ళు వస్తుంది. మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఎగ్జాక్ట్ గా 95లో నేను విజన్ డాక్యుమెంట్ తయారు చేసినప్పుడు ఎవరు నమ్మలా, ఎగతాళి చేశారు. కానీ ఆ విజన్ డాక్యుమెంట్ మీరు ఈరోజు చూస్తే తెలంగాణ దేశంలో హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్, అలాంటి ఎకో సిస్టమ్ క్రియేట్ చేశాం. ఎన్నేళ్లు మొత్తం కలిసి 25 ఏళ్లు. టుడే మనం చేసేది ఇంకొక 23 ఏళ్ళకి చేస్తున్నాం. ఆ రోజు చాలా లో బేస్ ఉండేది,
ఈ రోజు ఈ లెవెల్కి వచ్చాం. కాబట్టి ఈ విషయంలో మీరు గుర్తుపెట్టుకొని ఈ విధంగా ముందుకు పోవడం, నిరంతరం ఏదో సంపద కొంతమంది చేతుల్లోనే ఉండడం కాకుండా అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఆర్థిక అసమానతలు తగ్గించుకుంటూ మెరుగైన జీవన ప్రమాణాలు ఇవ్వడం మన ఉద్దేశం. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడికి వచ్చినప్పుడు రేపు ఈ నెలలోనే ఏప్రిల్ 5 రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్స్ ని స్పోక్స్ ని మనం ఇనాగ్రేట్ చేస్తున్నాం. బిల్డింగ్స్ రెడీ అయినాయి. వాళ్ళని మీరు కోఆర్డినేట్ చేసుకుని 1 ఫ్యామిలీ 1 ఆంటర్ప్రెన్యూర్ ఈజ్ అవర్ గోల్. దీన్ని ఏ విధంగా మోటివేట్ చేస్తారో నాలెడ్జ్ ఎకానమీలో ప్రోడక్ట్స్ కూడా ఇచ్చేయడం, మేము ఆ ఎకో సిస్టమ్ కూడా క్రియేట్ చేస్తాం. అవి చేసినప్పుడు మీరు కూడా దీన్ని ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. ఈ రోజు ఇవన్నీ చేయడానికి ఒక మేజర్ నిర్ణయాలు మీరు చూసినప్పుడు ఆర్థిక వ్యవస్థలో పెను మార్పులు వస్తున్నాయి. మనం కరెక్ట్ గా ప్లాన్ చేసే రాయలసీమ హార్టికల్చర్ హబ్ గా తయారయ్యి హార్టికల్చరే కాకుండా అక్కడ సోలార్ గాని, విండ్ గాని, పంప్డ్ ఎనర్జీ గాని, పిఎస్పీ గాని దీంతో నెక్స్ట్ లెవెల్ పోయే పరిస్థితి వస్తుంది. దీన్ని చూసినప్పుడు ఇక్కడ కూడా మనం బిల్డప్ చేయకపోతే కృష్ణా గోదావరి డెల్టాస్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది. ఇక్కడ అక్వాకల్చర్ బాగా డెవలప్ అయింది. దాన్ని స్టెబిలైజ్ చేయడం కోసం ₹50 కరెంట్ ఇస్తున్నాం. ఫస్ట్ టైం ₹50 ఇవ్వడం, ఈ రోజుల్లో ఇవ్వడం, దట్ యువర్ కమిట్మెంట్ వీఆర్ గివింగ్. దీన్ని మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఇది లాజికల్ గా తీసుకెళ్లాలి. మళ్ళా పొల్యూషన్ ఫ్రీ ఉండాలి. మనం ఏదో కరెంట్ ఇస్తున్నాం ప్రతి ఒక్కరు పెట్టేసి దాన్ని రిజిస్ట్రేషన్ కూడా చేసుకోకుండా ఆ ఏరియా పొల్యూషన్ చేసి గందరగోళం చేస్తే కరెక్ట్ కాదు. దాన్ని రెగ్యులేట్ చేయాలి. ఎవరైతే రిజిస్ట్రేషన్ చేస్తారో పొల్యూషన్ నామ్స్ ఫాలో అవుతారో వాళ్ళకే ఇస్తాం. చాలా స్పష్టంగా ఉంటాం. దాన్ని రెగ్యులేట్ చేసి ముందుకు పోతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన గోదావరి పుష్కరాలకు కూడా మనం ఒక కమిటీ వేసాం. అది కూడా ఇప్పటి నుంచే 2 years టైం ఉంది. ఈ డివిజన్ లో కూడా మీరు ఒకసారి చూస్తే ఈ 2 years లో ఇది మేజర్ హబ్ గా తయారవుతుంది. కాబట్టి కనీసం కొంచెం పికప్ చేయాల్సిన అవసరం ఉంది. విశాఖపట్నం నేచురల్ డెస్టినేషన్ గా తయారవుతుంది. తిరుపతి కూడా అలాంటి పొటెన్షియల్ ఉంది. ఈవెన్ అనంతపురం కూడా అలాంటి పొటెన్షియల్ ఉంది. ఇక్కడ అమరావతి కూడా ఉంది. అందుకే గోదావరి జిల్లాలపైన ఎక్కువ శ్రద్ధ పెట్టాలనే ఉద్దేశంతోనే అక్కడ ప్రత్యేకంగా రాజమండ్రి కేంద్రంగా ఇవన్నీ చేస్తున్నాం. ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకుని ఏ విధంగా చేయాల్సిన అవసరం ఉంది. నేను అందుకే మీ అందరి కలెక్టర్స్ ఒక మాట చెప్పాను, ఫీల్డ్ లో ఎక్కువ ఉండండి. ఎప్పటికప్పుడు ప్రజాప్రతినిధులు కూడా కాన్ఫిడెన్స్ తీసుకోండి. మీరు చేసే పని ప్రజల కోసం చేస్తున్నారు. గవర్నమెంట్ అనేది ఇట్ ఈస్ ఎలక్టెడ్ గవర్నమెంట్, వీఆర్ ఇన్ డెమోక్రసీ. ఈ రోజు మొన్నటి వరకు నేను అపోజిషన్ లో ఉన్నాను. యూ హ్యావ్ సీన్ టుడే పీపుల్ ఎలక్టెడ్ మీ అది చీఫ్ మినిస్టర్. నేను చీఫ్ మినిస్టర్ గా ఉన్నానంటే అవర్ అలయన్స్ పార్ట్నర్స్ అంతా మేము మంత్రులుగా ఉన్నాం, ఎమ్మెల్యేలుగా ఉన్నారు, ఎంపీలుగా ఉన్నారు. వారిని కూడా మీరు రెస్పెక్ట్ చేయకపోతే డెమోక్రసీ మీనింగ్ లేదు. అట్లని చెప్పి చెడు పనులు చేయమని కాదు. వీఆర్ వెరీ క్లియర్. ఏది చేయాలి ఏది చేయకూడదని చాలా స్పష్టంగా ఉన్నాం. ఆ విషయాలు అందుకని విజన్ డాక్యుమెంట్ లో కూడా ఎమ్మెల్యేస్ని కాన్స్టిట్యూన్సీలో చైర్మన్ పెట్టాం. జిల్లాకు వస్తే ప్లానింగ్ బోర్డు మినిస్టర్ని చైర్మన్ గా పెట్టాం. మిమ్మల్ని ఎగ్జిక్యూటివ్ చైర్మన్ గా పెట్టాం. ఎప్పుడు కూడా డెమోక్రసీలో అఫీషియల్స్ నాన్ అఫీషియల్స్ ఇద్దరు కలిసి సమర్థవంతంగా పనిచేస్తే తప్ప అనుకున్న రిజల్ట్స్ రావు. మాకు ఎగో ఏజర్ పెట్టుకొని మిమ్మల్ని సరిగా క్యారీ చేయకపోయినా మీరు మాకేముంది అనే విధంగా మీరు పోయినా ఫలితాలు రావు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకొని అందరం కూడా కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది. రెండోది, బీ ఏ లీడర్, నాట్ ఏ ఫాలోయర్. ఒరిజినల్ థింకింగ్ మీ దగ్గర నుంచి రావాలి. ఏదో నేను చెప్పింది ఒకటి చేసి సరిపోతుంది, లేదంటే సిఎస్సి అడిగాడు చేద్దాం, లేదంటే మా సెక్రటరీ చెప్పాడు చేద్దాం అని కాకుండా గవర్నమెంట్ ఒక పాజిటివ్ ఐడియాలు తీసుకున్నప్పుడు ఎవ్రీ డిపార్ట్మెంట్ వీఆర్ హ్యావింగ్ ఏ క్లారిటీ. దిస్ ఈజ్ ఓన్లీ ఏ బ్లూ ప్రింట్. ఇదే పర్మనెంట్ కాదు. ఇంకా ఇన్నోవేటివ్ ఐడియా మీకు వస్తే యూ యాడ్ ఇట్. దానివల్ల ఇంకా బెటర్ గా అవుట్కమ్ వస్తే విల్ ఫాలో ఆల్ ఆఫ్ అస్. అల్టిమేట్ గా వీఆర్ హ్యావింగ్ పబ్లిక్ ఇంట్రెస్ట్ ఇస్ ది అవర్ మోటివ్, పీపుల్ ఫస్ట్.
వాళ్ళ హెల్త్ కావచ్చు, వాళ్ళ ఆదాయం కావచ్చు, వాళ్ళకి మెరుగైన ఇది కావచ్చు. ఇప్పుడు వాట్సాప్ గవర్నెన్స్ తీసుకొచ్చాం. ఎవరు మన ఆఫీస్కి వచ్చే పని లేదు. సగం టైం నేనంటి వరకు మీకు వాట్సాప్ ఆఫీస్కి వచ్చి లేనిపోని ఉండేటివి. భవిష్యత్తులో మీకు ఆఫీస్కి రాకపోతే ఎఫిషియన్సీ పెంచుకోవచ్చు మీరు. రెండోది, మీరు కూడా ఎక్కడికక్కడ ఇన్నోవేటివ్గా ఆలోచించడం, ప్రజల్లోకి వెళ్ళడం, ఇన్నోవేటివ్గా నిర్ణయాలు చేయడం. ఏదైనా ఒక పని కాలేదు, మేము రిపోర్ట్ పెట్టాం, యూ హ్యాడ్ ఏ ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్, గో టు హిస్ హౌస్ as a surprise, then it will give a tremendous mileage. Not only mileage, ఒక మెసేజ్. నేను ఒక ఫోన్ చేసి మాట్లాడిన 10 నిమిషాలు, మీకు ఒక పిఆర్ఓ ఉన్నాడు, మీరు మాట్లాడిన విషయం పిఆర్ఓ పబ్లిక్ తెలియజేయండి. దట్ ఈస్ హౌ ఆల్ ఆఫ్ అస్ హ్యాస్ టు వర్క్ ఇట్ అవుట్. మీకు క్రెడిట్ రావడానికి కాదు, మీరు పర్ఫార్మెన్స్ చూపించడానికి క్రెడిట్ ఇవ్వాల్సింది ఈ సైడ్ ఉండేవాడికి ఇవ్వాలి. మళ్ళా 5 ఏళ్ళు ఓటింగ్ మీద వెళ్ళిపోతా ఉంటాం, మీరు పోరు ఓటింగ్కి. బట్ యూ విల్ హ్యావ్ ఏ సాటిస్ఫాక్షన్. వీఆర్ హియర్ అగైన్ ప్రజలకు చెప్పి మేము ఈ పని చేశాం అని చెప్పి మళ్ళా మేము ఓటు అడిగి మళ్ళా డెమోక్రసీలో ముందుకు రావాల్సిన అవసరం ఉంది. ఈ విషయాలు మీరు గుర్తుపెట్టుకోవాలి. అందుకని ఈరోజు మిమ్మల్ని అందరినీ కోరేది, ఇన్వెస్ట్మెంట్ కూడా మీరు చూశారు, 7 lakh crores వచ్చింది. అదే సమయంలో అన్ని కూడా ప్రాజెక్ట్స్ అన్ని ఎగ్జిక్యూట్ చేసే బాధ్యత మీ మీద ఉంది. ట్రబుల్ ఫ్రీగా ఉండాలి, ఎక్కడ కూడా హెరాస్మెంట్ ఉండకూడదు, రియల్ టైంలో ఉండాలి. అదే మరి సింప్లిఫికేషన్ చాలా వరకు చేస్తున్నాం. ఈ రోజే ఒక ఇష్యూ వస్తే నాలా ఎప్పటి నుంచో ఉంది. ఈ నాలా పెద్ద సమస్య అయిపోయింది. దీన్ని ఆసరాగా తీసుకొని రిజిస్ట్రేషన్లు ఆపేస్తున్నారు, లేఅవుట్స్ ఆపేస్తున్నారు. ఇదొక మనీ కలెక్షన్ సెంటర్ గా తయారయ్యే పరిస్థితి వచ్చింది. అందుకే ఒక గుడ్ గవర్నెన్స్ లో భాగంగా ఎజల్ ఫ్రీ అడ్మినిస్ట్రేషన్ లో నాలా కూడా తీసేస్తున్నాం. ఇమ్మీడియట్ గా నాలా చట్టం తీసుకొచ్చి ఎక్కడా ఉండదు. ఎక్కడైతే ప్రభుత్వానికి ఇబ్బందులు వచ్చే పరిస్థితి గాని, అభివృద్ధికి విరోధంగా అడ్డంకులుగా మారే పరిస్థితులు ఎక్కడున్నా అలాంటి చట్టాలు తీసేస్తాం, సింప్లిఫై చేస్తాం. అందుకే నాలా కూడా కొంత ఆదాయం వస్తున్నట్టు పర్వాలేదు, ఇంకొక విధంగా సంపాదిస్తాం. నాలాని తీసేస్తున్నాం. తొందరలోనే అవసరమైతే ఆర్డినెన్స్ కూడా తీసుకొస్తాం. నెక్స్ట్ కేబినెట్ కి తీసుకురమ్మంటున్నాను, తీసుకొచ్చి దీన్ని కంప్లీట్ చేస్తాం. అదే సమయంలో డెవలప్మెంట్ కూడా, ఇండస్ట్రీ, రియల్ ఎస్టేట్, ఇవన్నిటికీ అడ్డంగా తయారయ్యే పరిస్థితి వచ్చింది. ఈవెన్ సమ్ టైమ్స్ మీకు కూడా ప్రెషర్, వీళ్ళంతా కలిసి ఎక్కడికక్కడ. రెండోది ఆఫీస్ చుట్టూ తిరిగే పరిస్థితి వస్తా ఉంది. అందుకే ఇది కూడా చేస్తున్నాం. అదే మరి ఇంకొక పక్కన మీరు టూరిజం, మళ్లీ చెప్తున్నాం, దిస్ ఈజ్ వన్ సెక్టర్, ఎక్కువ ఎంప్లాయ్మెంట్ జనరేషన్, వెల్త్ క్రియేషన్ అండ్ ఆల్సో వైట్ కాలర్ జాబ్స్. ఈరోజు దీంట్లో ఈ టూరిజంలో చూస్తే చాలా సింపుల్ గా వర్క్స్ ఉంటాయి. దీన్ని మనం ఎంత తీసుకుపోగలిగితే అంత ముందుకు పోయే పరిస్థితి వస్తుంది. ఎవ్రీ కలెక్టర్ విల్ హ్యావ్ ఏ టార్గెట్. హోటల్ రూమ్స్ మొదలుకొని, ఈవెంట్ కండక్ట్ చేయడం మొదలుకొని, అదే సమయంలో ఏ ఏజ్ కావాల్సిన, ఏ సెక్షన్ కావాల్సిన ఎంటర్టైన్మెంట్ కూడా ఇచ్చే స్పాట్స్ ని మనం క్రియేట్ చేసే పరిస్థితి రావాలి. టూరిజం కింద ఒక న్యూ ఎక్స్పీరియన్స్ క్రియేట్ చేయాలి. ఇది కూడా మీరు అందరూ వర్కౌట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే మేము చాలా వరకు ఇది పోయాం. ఇండస్ట్రియల్ స్టేటస్ ఇచ్చాం. ఫస్ట్ ప్రయారిటీ ఐఎమ్ టెలింగ్ యూ, ఆల్ అవర్ ప్రాపర్టీస్, గవర్నమెంట్ ప్రాపర్టీస్ ఉంటే పాతవి, టూరిజం, మనం ట్రావెలర్స్ బంగ్లాలు కానీ, R&B బిల్డింగ్స్ కానీ ఇవన్నీ ఉంటే అవన్నీ దీనికి వాడతాం. కావాలంటే 4-5 రూములు మనం తీసుకుంటాం. R&B వాళ్ళు కానీ, కన్సర్న్ డిపార్ట్మెంట్ కానీ ఆ రూముల్లో ఉంటారు, ఏం నష్టం లేదు. కాబట్టి అనవసరంగా ప్రాపర్టీ కూడా వేస్ట్ చేయకుండా, ఎక్కడ హోటల్ రావాలన్నా సిటీ సెంటర్లోనే రావాలి. ఎక్కడో మారుమూల ప్రాంతాలు అయితే ఎవరు పోరు కాబట్టి అలాంటి ప్లేస్లు ఐడెంటిఫై చేయండి. ఫస్ట్ ప్రయారిటీ హోటల్స్ లో మనం ఇద్దాం. హాస్పిటాలిటీ ట్రాన్స్పరెంట్ గా, అవి కూడా కొంతమంది వస్తారు, వాళ్ళకు కూడా ఇన్సెంటివ్స్ ఇస్తున్నాం. అది కూడా మీరు వర్కౌట్ చేయండి. అది అయిన తర్వాత వేరియస్ టూరిజం ప్రాజెక్ట్స్ కూడా ప్రాధాన్యత ఇస్తాం. ఆ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకొని దానికి కూడా పాలసీ తీసుకొస్తున్నాం. మేమిచ్చేది కాకుండా మీరు కూడా కొంతమందిని తీసుకొని చిన్న చిన్న ప్రాజెక్ట్స్ మీరే ప్రమోట్ చేసే పరిస్థితి రావాలి. ఇది కూడా మీరు వర్కౌట్ చేయాల్సి కోరుతున్నాం. గ్రీన్ ఎనర్జీ చాలా స్పష్టంగా చెప్పాం. 10,000 ఇండ్ల పైన రూఫ్ టాప్ సోలార్ ప్యానెల్స్ పెట్టాలి.
ఎమ్మెల్యేలకు అందరికి టార్గెట్ ఇచ్చాం. ఎవ్రీ కాన్స్టిట్యున్సీ అంటే ఒక కలెక్టర్కి 70,000 వస్తాయి. ఇంకా ఎక్కువ చేస్తే విల్ బి వెరీ హ్యాపీ. మినిమం 70. దానికి కూడా గైడ్ లైన్స్ ఇచ్చాం. మళ్ళీ చెప్పక్కర్లేదు. ఇంకా యు ఆర్ గోయింగ్ అహెడ్. అదే సమయంలో ఏదైతే కుసుమ్ కూడా తీసుకొస్తున్నాం, ఇంకొక పక్క గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్ట్స్ తీసుకొస్తున్నాం. ప్రైవేట్ వాడు కూడా వచ్చి పెద్ద ఎత్తున సోలార్, విండ్, లేకపోతే పంప్డ్ ఎనర్జీ ఇవన్నీ కూడా వస్తాయి. దాన్ని ఎక్కడికక్కడ అడ్డంకులు లేకుండా క్లియర్ చేసే బాధ్యత కలెక్టర్స్ తీసుకోవాల్సిన మిమ్మల్ని కోరుతున్నా. రాబోయే 5 సంవత్సరాల్లో 10 lakh crores ఇన్వెస్ట్మెంట్ ఈ సెక్టర్లో ఆలోచిస్తున్నాం. ఒక రిలయన్స్ బయోఫ్యూయల్ కింద 500 యూనిట్లు దగ్గర 65,000 కోట్లు ఖర్చు పెడుతున్నారు. 2,50,000 మందికి ఉద్యోగాలు వస్తున్నాయి. ఇప్పుడే మనం మాట్లాడుకున్నప్పుడు సర్క్యులర్ ఎకానమీ అన్నాం. ఆల్ ఆఫ్ యూ హాస్ టు అండర్స్టాండ్ వాట్ ఈస్ సర్క్యులర్ ఎకానమీ. ఈవెన్ నేను కూడా స్వచ్ఛ భారత్ రిపోర్ట్ నేనే ఇచ్చాను. దానికి ఫండ్స్ కూడా పెట్టాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈరోజు స్వచ్ఛ భారత్ ని ఒక యాక్టివిటీ కింద చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఒక డిపార్ట్మెంట్ వచ్చింది. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా డిపార్ట్మెంట్లు పెట్టారు. దీనిపైన ఫండ్స్ కూడా ఇస్తున్నారు. దీన్ని లాజికల్ గా తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్పొరేషన్ కూడా ఉంది. ఉన్నారో వచ్చాడు ఆయన ఇక్కడికి ఇప్పుడు ఈ రోజున? Yesterday he had come, sir. So, ఎస్టర్డే కమ్. yes. కాబట్టి దీన్ని ఇప్పుడు అగ్రికల్చర్ వేస్ట్ ఉంది, ప్యాడీ స్ట్రా ఉంది. దీన్ని మొత్తం తగలబెడుతున్నారు. మన వాళ్ళంతా అగ్గి పెడతా ఉంటారు. దీనివల్ల సో మచ్ ఆఫ్ స్మోక్, సో మచ్ ఆఫ్ పొల్యూషన్. అది కొంతవరకు మనం కానీ కలెక్ట్ చేయగలిగితే ఎక్కడికక్కడ పెట్టుకోగలిగితే స్మాలర్ యూనిట్స్ 20 మెగావాట్లు పెట్టుకోగలిగితే అక్కడికక్కడ కన్వర్ట్ చేస్తారు, పవర్ గా కన్వర్ట్ చేస్తారు. వాళ్ళు అమ్ముకునే పరిస్థితి వస్తుంది. దిస్ ఈజ్ వేర్ వీ హ్యావ్ టు వర్క్ డిఫరెంట్లీ. ఎవ్రీథింగ్ వీ హ్యావ్ టు గో ఫర్ రీసైక్లింగ్ ఆర్ రీయూజ్. దట్ ఈస్ వేర్ ఆల్ ఆఫ్ ప్లాస్టిక్ కావచ్చు, లేకపోతే గ్లాసెస్ కావచ్చు, లేకపోతే ఎలక్ట్రానిక్ వేస్ట్ కావచ్చు, అన్ని కూడా మనం రీసైక్లింగ్ పోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడికి వచ్చినప్పుడు కొన్ని డిపార్ట్మెంట్లు ఉన్నాయి, కొన్ని జిల్లాలు ఉన్నాయి, కొన్ని పర్టికులర్ ప్రోడక్ట్స్ ఉన్నాయి. వాటన్నింటిపైన ఏం చేయాలో మీరు వర్కౌట్ చేయండి. మేము కూడా ఏ విధంగా ఎప్పటికప్పుడు సపోర్ట్ చేయాలో పూర్తిగా సపోర్ట్ చేస్తాం. కావాలంటే రీఓరియంటేషన్ చేసుకుంటాం. అవసరమైతే ఎక్కడన్నా అవసరమైనప్పుడు కొద్దిగా బడ్జెట్ లో మార్పులు చేర్పులు చేసుకోవాలంటే ఎప్పుడూ ఆ స్వేచ్ఛ మనకు ఉంటుంది. అవి కూడా చేస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన లా అండ్ ఆర్డర్ లో కూడా ఎక్కడా రాజీ లేకుండా చేయడం. సమ్మర్ ఈజ్ ఎ టెస్ట్ ఫర్ యూ. మళ్లీ చెప్తాను నేను, ఎక్కడ కూడా నీళ్లు లేవు అనే మాట రాకూడదు. హీట్ వేవ్ తో ఏ ఒక్కరూ చనిపోయే పరిస్థితి రాకూడదు. ఎప్పటికప్పుడు అవేర్ కూడా ఎప్పుడో వ్యవస్థ పెట్టాం. ఆ డేటా అంతా కూడా తీస్తాం. ఎప్పటికప్పుడు మీ అందరికీ పంపిస్తాం. మీరు కూడా వాళ్ళకు పబ్లిక్ ఎడ్యుకేషన్ పంపిస్తారు. అవసరమైతే ప్రయాణాన్ని వాయిదా వేసుకుంటారు. సివియర్ హీట్ వేవ్ ఉండే ప్రాంతాలన్నీ దే కెన్ క్యాన్సిల్ దేర్ ప్రోగ్రామ్స్ ఆర్ పోస్ట్ పోన్ దేర్ ప్రోగ్రామ్స్. ఇవన్నీ ఎక్కడికక్కడ చేసి మనం ముందుకు పోయే విధంగా కార్యక్రమాలు చేపడదాం. అవసరమైతే అలాంటి సివియర్ హీట్ వేవ్స్ ఉండే ప్రాంతాల్లో బటర్ మిల్క్ కూడా పెట్టండి. ఆ గుడ్ విల్ ఎస్టాబ్లిష్ చేయండి. వాలంటరీగా ముందుకు వస్తే ఒకసారి నేను చూశాను, ఎవరైనా వాలంటరీగా ముందుకు వచ్చి పెడతా ఉంటే కూడా అబ్జెక్ట్ చేసే సందర్భాలు చూశాను. వాళ్ళని హెరాస్మెంట్ చూశాను. ఇది చారిటీ అనేది అందరిలో రావాలి. ఎవరన్నా చారిటీతో ముందుకు వస్తే మనం ప్రోత్సహిస్తే ఇంకా 10 మంది ముందుకు వస్తారు. ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను. ఫైనల్ గా మీరు చూస్తే అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలో కూడా కొన్ని నేను ముందు చెప్పింది టూరిజం ఫస్ట్ ప్రియారిటీ. ఆ తర్వాత అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కూడా అవసరమైతే దీన్ని వర్కౌట్ చేయాల్సిన అవసరం ఉంది. దీనికి ఇప్పటికే ఒక జాయింట్ కలెక్టర్స్ కి ఇన్ఛార్జి పెట్టారు. దీనివల్ల కొన్ని దగ్గర ల్యాండ్స్ కూడా ఐడెంటిఫై చేశారు. ఈ ల్యాండ్స్ ని అనంతపూర్ లో చేశారు ఒక 108 ఎకరాలు, కడపలో 30-40 ఎకరాలు చేశారు, కర్నూలులో ఒక 52 ఎకరాలు చేశారు, ప్రకాశంలో 35 ఎకరాలు చేశారు, తిరుపతిలో ఒక 65 చేశారు, కాకినాడలో ఒక 40 ఎకరాలు చేశారు, ఒక 340 ఎకరాలు చేశారు. ఇంకా అవసరమైతే వీళ్ళని ప్రోత్సహించండి. అర్బన్ డెవలప్మెంట్ అథారిటీస్ ని వాళ్ళు ప్రైవేట్ ల్యాండ్ కూడా తీసుకొని ల్యాండ్ పూలింగ్ ఎట్లయితే అమరావతి చేసి మానిటైజేషన్ తో అమరావతి ప్రాజెక్టు కడుతున్నాము, సేమ్ థింగ్ దే కెన్ ఎర్న్ మనీ, దే కెన్ డెవలప్
ఆ మున్సిపాలిటీలో అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలో డెవలప్మెంట్ యాక్టివిటీ చేసే పరిస్థితి వస్తుంది. రెవెన్యూ జనరేట్ చేసే తప్ప మనం ఖర్చులు పెట్టలేము. రెండో విషయం కూడా చెప్తున్నాను, ఎక్సైజ్ విషయంలో కానీ లేకపోతే మీకు జిఎస్టీ కానీ లేకపోతే రిజిస్ట్రేషన్స్ కానీ మోటార్ వెహికల్ ట్యాక్సేషన్ కానీ ఈ డిపార్ట్మెంట్స్ అన్నింటిపైన మీరు పట్టు సాధించాలి, రివ్యూ చేయాలి. ఏ జిల్లాకు ఆ జిల్లా నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మీ జిల్లాలో రెవెన్యూ కలెక్షన్స్ కూడా మీ ముందర పెడతాను. నేను ఐఎమ్ వెరీ క్లియర్ ఆన్ దాట్. ఏదో కలెక్టర్ అంటే కొన్ని పనులు చేస్తున్నాం కావన్నీ మాకు సంబంధం లేదు, లేదంటే మీరు చెప్పిందే చేస్తాం అంటే కాకుండా యు ఆర్ ది డిస్ట్రిక్ట్ కలెక్టర్ అండ్ మేజిస్ట్రేట్, ఓవరాల్ ఇన్ఛార్జ్. ఈవెన్ మీరు ఎస్పీ కూర్చొని యువర్ రివ్యూ అబౌట్ ఓవరాల్ లా అండ్ ఆర్డర్ ఆల్సో. దాన్ని ఏ విధంగా మోటివేట్ చేయాలి, ఏ విధంగా ప్రజలను అవేర్నెస్ తేవాలి, ఇవన్నీ కూడా వర్కౌట్ చేయండి. ముందు మీటింగ్ కు ఈ మీటింగ్ కు డిఫరెన్స్ చూశారు. నెక్స్ట్ మీటింగ్ లో ఈ స్ట్రక్చర్ కూడా లేకుండా క్వశ్చన్ ఆన్సర్స్ వస్తారు. ఒకటి చెప్పి దాని మీదనే డిబేట్ జరుగుతుంది, ఎందుకు చేయలేకపోయారని. ఆ టైప్ ఆఫ్ ఇన్నోవేటివ్ మెథడ్స్ వల్ల ఎవరైతే లాస్ట్ పర్ఫార్మెన్స్ వచ్చారో వాళ్ళ గురించి డిస్కస్ చేద్దాం. తక్కువ ఇదైతే పర్ఫార్మెన్స్ రాకపోతే వీ విల్ కంపీట్ విత్ ఈచ్ అదర్ విత్ ఏ కాంపిటేటివ్ స్పిరిట్. నాటే ఎవరిని కించపరచాలని కాదు, ఓవరాల్ గా ఇవన్నీ చేద్దాం, చేసి మనం అనుకున్న లక్ష్యాన్ని సాధిద్దాం. ఇట్ ఈస్ పాసిబుల్. అందుకని ఐ వాంట్ టు ప్రూవ్ ఇట్. నేను అందుకే సిఎస్ గారికి కూడా ఎప్పుడు చెప్తా ఉంటాను, ఎక్కడ ఎవరికి ఇబ్బంది లేకుండా ఫెసిలిటేట్ చేయడం, వాళ్ళని ఎంకరేజ్ చేయడం మా బాధ్యత. చేసిన తర్వాత అందిపుచ్చుకోవడం మీ అందరి రెస్పాన్సిబిలిటీ. మీకు అందరికి శక్తి సామర్థ్యాలు చాలా ఉన్నాయి. హ్యూమన్ బీయింగ్స్ ఎక్స్ట్రాడినరీ పవర్స్ ఉన్నాయి. గుంటూరులో ఒక అతను ఇప్పుడు డ్రోన్ ద్వారా హెలికాప్టర్ తయారు చేసే పరిస్థితి వచ్చారు. లేకుంటే ఒక అతను యాప్ డెవలప్ చేసే 14 ఏళ్లలో 96% అక్యురసీ, హార్ట్ హెల్త్. ఇవన్నీ కూడా రాను రాను ఇంకా చాలా వస్తాయి. వీఆర్ గోయింగ్ ఇన్ ఏ ఇన్నోవేటివ్ వే. ఐ వాంట్ ఇన్స్పైర్ పీపుల్. అల్టిమేట్ గా 2047 కి ప్రపంచం మొత్తం తెలుగువాడు నెంబర్ 1 గా ఉండాలి. భారతదేశంలో నెంబర్ 1 స్టేట్ ఏదంటే దానికి చిరునామాగా ఆంధ్రప్రదేశ్ ఉండాలి. అది సాధ్యం, మనం చేద్దాం. దానికి మీరందరూ కూడా కలిసి రావాల్సిందిగా మరొకసారి కోరుకుంటూ, వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్, ఎక్సలెంట్ పార్టిసిపేషన్, బాగా ప్రిపేర్ అయ్యారు. మళ్ళీ నెక్స్ట్ 3 నెలల తర్వాత మళ్ళా కలుద్దాం, మధ్యలో జిల్లాలకు చెప్పి కలుద్దాం. ఐ విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అని అంటాను. Sir, thank you very much, sir. Okay, I know all of you are very tired, so I don't want to take any. I don't want to talk much. I request Dinesh to propose vote of thanks. Honorable Chief అదే Minister. కాకుండా 1 అనౌన్స్మెంట్, నాలాది పాదంతా కూడా ఉంటే ఓన్లీ 1 టైం సెటిల్మెంట్. యాక్చువల్ గా రేట్ ఎంత ఉంటుందో అంతే ఉంటుంది. నో ఇంట్రెస్ట్, నో పెనాల్టీస్. దాని ప్రకారం కట్టేస్తే అది క్లోజ్ చేసేస్తాం. అది కూడా మీరు అందరూ కూడా గైడ్ చేయండి. దాంట్లో ఇంకెక్కడ అనుమానం అవసరం లేదు. ఆ రోజు ఏ రేట్ ఉందో ఆ రేటే కలెక్ట్ చేస్తాం. దాని మీద ఇంట్రెస్ట్ లేదు, పెనాల్టీ లేదు. ఓకే. Honorable Chief Minister, all the honorable ministers, respected Chief Secretary, Principal Secretary, Secretaries and Additional Secretaries of Chief Minister's Office, Special Chief Secretaries, Principal Secretaries, HODs and all my fellow colleagues, a very good evening to you all. 2 days, 22 hours straight, 600 slides, around 150 district specific issues discussed, more than 100 resolved. What a rally, sir. It's really a phenomenal experience for the first time for the collectors who presented their district growth plan sitting on a hot seat. And preparing for this conference itself, it's a learning experience which no academy can teach us. And especially with the help of our learned secretaries for the zonal secretaries as well as the district secretaries, it was a great learning opportunity, sir. I request the Honorable CM to guide us in all the in the progressive track and correct us if you are off track. And it's an enriching and learning experience from the wisdoms of Honorable CM and all the senior ministers and secretaries. In a nutshell, sir, what we learned is backwardness of region is an option,
the legacy issues are created by those who led us. Thinking differently is the need of the hour, problem solving, and improvise the existing system if it is working, and innovate and change if it is not working with the capital validation. Wealth creation and distribution to the deserved. People's first concepts. So in a nutshell, these three we learned, sir. And my special thanks to Honorable Revenue Minister Garu, and again the Chief Secretary, DGP of the state, Special CS Revenue, sir, CCLA ma'am, and Principal Secretary Planning, sir, and the GAD Principal Secretary, sir, for having organized this wonderful planning activity, and especially the protocol and all the supporting staff for keeping the conference go on without any glitches. Finally, close with a small dialogue, sir. అద్భుతం జరిగినప్పుడు ఎవరు గుర్తించరు, జరిగినాక గుర్తించాల్సిన అవసరం ఉండదు. సో ఐ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఆల్ ద ఆఫీసర్స్, సార్, మరి భవిష్యత్తులో జ్ఞాపకం పెట్టుకుంటారు. ఫాదర్ ఆ రోజు జ్ఞాపకం పెట్టుకోరు కానీ భవిష్యత్తులో ఐఎమ్ ది విట్నెస్ ఫర్ దట్. డోంట్ బాదర్. సో డెఫినెట్ గా మీరు చేసిన పని గుర్తు పెట్టుకుంటారు. బిగినింగ్ లో గుర్తు పెట్టుకోకపోవచ్చు, జరిగినా గుర్తు పెట్టుకోకపోవచ్చు, శాశ్వతంగా గుర్తుంటారు. యు మేక్ ఇట్. So I assure you, sir, we all will be a part of this wonderful miracle what we are aspiring, and we'll definitely with That you is make not it a happen. miracle. మళ్ళీ చెప్తున్నా, that is not a miracle. That is we are deserved. I am telling you again and again, all of you, by 2047, మీరెవరు ఎఫర్ట్ చేసినా చేయకపోయినా Indians will be #1 community globally. Among them, 33% Telugu community ఉండాలని నా ఆలోచన. India will be #1 or 2. There is no doubt about it. Nobody can beat us. That is the strength of Indians we have inherited. I am telling you, మీరు ఇంకా ఆలోచన వదిలేండి. మీరు ప్రపంచం మొత్తం గుర్తిస్తున్నారు. ఆ పరిస్థితి వచ్చేసారు. ఒకప్పుడు నేను మాట్లాడితే నేను చెప్పాను, మీరు కొంతమంది గుర్తుపెట్టుకోవాలి. ఒక స్విట్జర్లాండ్ మంత్రి వచ్చాడు. నేను ఇది మాట్లాడితే ప్రెస్ లో చెప్పాడు, ఏమని, మా దేశంలో ఆయన పిచ్చోడు, ఏదో వాగుతున్నాడు చీఫ్ మినిస్టర్ అయినా, మా దేశంలో జైల్లో పెడతారని చెప్పాడు. చెప్పెళ్ళాడు. అందరూ నన్ను పొజిషన్ పట్టుకున్నాను, నువ్వు పిచ్చోడు పిచ్చోడు అని. దెన్ తర్వాత అతను ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు. నేను దావోస్ పోతే సారీ చెప్పాడు. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. ఇప్పుడు నాకు అర్థమవుతుంది ఇండియా అంటే ఏంటని. అంటే ఇండియా అంటే ఒకప్పుడు ఎవడు గుర్తించేవాడు కాదు. సింగపూర్ పిఎం వచ్చాడు, గోచాంగ్ వచ్చి మేము ఇద్దరు కారులో పోతున్నాం, ఇవన్నీ మాట్లాడుతూ ఉంటే ఆయన అన్నాడు, నువ్వు చాలా ఆప్టిమిస్ట్ అన్నాడు. కాదండి, ఐఎమ్ రియలిస్ట్ ని నేను చెప్తున్నా. 100% ఇండియా ఈజ్ గోయింగ్ టు అచీవ్ అని చెప్పాను. యు ఆర్ హ్యావింగ్ కాన్ఫిడెన్స్, ఐ డోంట్ హ్యావ్ ఎనీ కాన్ఫిడెన్స్ అన్నాడు. ఓకే, విల్ ఛాలెంజ్ అంటే చూద్దాం అన్నా నేను. మళ్ళీ నేను ఎక్కువ రెగ్యులర్ గా పోతా ఉంటాను సింగపూర్కి. మళ్ళీ పోయినప్పుడు సారీ, నీతో మరి డిఫర్ అయ్యాను. నౌ ఐఎమ్ సీయింగ్ వాట్ ఇండియా. నో బడీ బిలీవ్డ్, ఐఎమ్ టెలింగ్ యూ. నౌ ఎవ్రీబడి ఈస్ బిలీవింగ్ గ్లోబలీ. ఇంకా మీలో కూడా అనుమానం వద్దు. యూ మూవ్ ఫార్వర్డ్. Thank you, sir. Thank you so much. గుడ్ లక్. Requesting all the officers and the collectors to join for dinner, please.